మీ న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నాదెండ్ల బర్త్డే విషెస్. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరని మళ్ళీ వాటికి పోస్ట్పోన్ చేసినారు. ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారం కాలే. దీంతో ఏమైంది, పూర్తిగా కార్పొరేట్ వైద్యానికి ప్రజలు, బిలో పావర్టీ లైన్ ప్రజలు దూరం అయ్యే పరిస్థితి. ఎందుకనంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక అంచనా ప్రకారం పేషెంట్స్, రోగులు 80% మంది రోగులు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కేవలం 20% మంది ప్రభుత్వ దవాఖానాలకు పోయే పరిస్థితి. 80% ప్రైవేటైజేషన్ మీదనే, ప్రైవేటైజేషన్ ఆఫ్ హెల్త్ కేర్ మీదనే ఈ రాష్ట్రం నడుస్తుంది. మరి 80% మంది ప్రజలు వైద్య సేవల కోసం ప్రైవేట్ హాస్పిటళ్లను ఆశ్రయిస్తున్నప్పుడు, దానికోసం ఒక పథకం ఉన్నప్పుడు ఆ పథకాన్ని పటిష్టపరిచి ఇంకా సేవలు మెరుగుపరచాల్సిన ప్రభుత్వం ఇవాళ పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ నిలిపివేసే పరిస్థితి వచ్చింది. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజారాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు. కానీ ఈ ప్రజాపాలనలో వైద్యం అనేది సామాన్యుడికి అందరినీ ద్రాక్షలాగా మారింది. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా తెలంగాణ ప్రభుత్వం రోగుల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతాను. ఎంత దారుణం అంటే వీళ్ళు ఇచ్చిర్రు గరీబీ హటావో నినాదం. ఇవాళ ఏమైంది, గరీబోంకో హటావో టైప్లా ఒక కొత్త నినాదం తెలంగాణ రాష్ట్రంలో మొదలైందా అనే డౌట్ మాకు. ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళ ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి కార్పొరేట్ వైద్యానికి వైద్యం చేయించుకోవడానికి పోతే ఎక్కడ వాళ్ళని చేర్చుకునే పరిస్థితి కూడా లేదు. ఢిల్లీకి వెళ్ళడానికి ముఖ్యమంత్రి గారి ప్రత్యేక విమానం సదుపాయం ఉంది, కానీ అదే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఎంతసేపు ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు, 1 ట్రిలియన్ ఎకానమీ ఫర్ తెలంగాణ స్టేట్ అని చెప్తారు. 1 ట్రిలియన్ ఎకానమీ దిశగా పోతున్నామని అంటారు. మరి ఆరోగ్య తెలంగాణ అందులో భాగమా కాదా అని నేను ప్రశ్నించదలుచుకున్నాను. ఒకవేళ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా, మరి ఈ ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టని ఈ 1 ట్రిలియన్ ఎకానమీ సాధ్యమా కాదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎంత దారుణం అంటే, మేము 6 గ్యారంటీల్లో మొదలు వాళ్ళు చెప్పింది ఏంది, వైద్యం విషయంలో ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానసపుత్రిక. 5 లక్షలు ఉన్న లిమిట్ని, ఆరోగ్యశ్రీ లిమిట్ని 10 లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. అది కేవలం కాగితాలకే పరిమితమైంది. మేము లెక్కలు తీయిస్తే అసలు 10 లక్షలు అవైల్ చేసుకున్న రోగులు ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో లేనిలేరు. ఆర్టీఐ పెట్టినాం, దానికి సమాధానం లేదు. అసలు 5 లక్షల నుంచి 10 లక్షల మధ్యలో ఆరోగ్యశ్రీ సేవలను ఉపయోగించుకున్న రోగులు ఎంతమంది తెలంగాణ రాష్ట్రంలో అని ఆర్టీఐ పెడితే ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. సృష్టిస్తున్నటువంటి అనేక అపోహల నేపథ్యంలో ఈ కాళేశ్వరం మీద ఇటు చట్టసభల్లో అటు బయట ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ వాదన సందర్భంగా అసలు కాళేశ్వరం యొక్క వాస్తవాలు ఏందో తెలుసుకొని అది ప్రజలకు చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 3 రోజుల పాటు మేము కాళేశ్వరం టూర్ను నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 5-6 మంది మేము కాళేశ్వరం టూర్ను చేపట్టి అక్కడ తెలుసుకున్నటువంటి అంశాలను మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మొదటగా త్రివేణి సంగమం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు అంటే గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి
నదులు కలిసి మేడిగడ్డ వైపు నుండి రాజమండ్రి సముద్రం వైపు ప్రయాణించేటువంటి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి ప్రారంభించినటువంటి మా టూరు ఈ కాళేశ్వరంలో భాగంగా నిర్మాణం చేసినటువంటి వివిధ బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు, కాలువలు, పంట పొలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వీటన్నిటి మీదుగా కొనసాగింది. అది కాళేశ్వరం యొక్క త్రివేణి సంగమం. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అది త్రివేణి సంగమం. అది ఆ ముక్తీశ్వరుడు సాక్షిగా గోదావరి, ప్రాణహిత, సరస్వతి కలిసేటువంటి ఒక ప్రదేశం. ఆ గోదావరిని ప్రాణహిత కలిసేటువంటి ఆ పాయింట్లో సుమారుగా 281 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి, అక్కడే నీరు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ పాయింట్ని ఎంచుకొని కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు చాలామంది తుమ్మడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, మీరు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ఎందుకు కట్టిందని అడుగుతున్నారు. మేము అక్కడ చూసి వచ్చింది ఏంటంటే, అసలు ప్రాణహిత కలవకముందు తక్కువ నీరు ప్రవహిస్తున్నది గోదావరిలో, ప్రాణహిత కలిసిన తర్వాత ఎక్కువ నీరు ప్రవహిస్తున్నది. దీనికి పెద్దగా టీఎంసీలు, కులమానాలు, వీటికి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు. కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశం. ఒక నది ఇంకో నదిలో కలిసిన తర్వాత ఆ నది ప్రవాహం ఈ నది ప్రవాహం కలిసిన తర్వాత ఎక్కువ నీటి లభ్యత ఉంటుంది. ఇది జస్ట్ కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశాన్ని మేము స్వయంగా అక్కడ చూడడం జరిగింది. ఆ త్రివేణి సంగమం నుండి కొంచెం మీదకి వెళ్తే అక్కడ మేడిగడ్డ బరాజ్ ఉంది. సుమారుగా 2219 క్యూసెక్కుల నీళ్లు ఒక్కొక్క పంప్ హౌస్ నుండి విడుదలవుతూ ఉంటాయి. 17 పంప్ హౌజులు ఉంటాయి ఈ బరాజ్కి. 85 పిల్లర్లు ఉంటాయి. 85 పిల్లర్లు కలిగినటువంటి ఈ బరాజు నిర్మాణానికి సుమారుగా 4,500 కోట్లు ఖర్చు కావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. నిజమవుతుందేమో అన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రత్యేకత ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎందుకన్నాడో తెలియదు కానీ రాజకీయ నాయకులు కూడా 60 సంవత్సరాలకే రిటైర్ కావాలి, భవిష్యత్ తరాలకి, రాబోయే తరాలకి అవకాశాలు ఇవ్వాలి. ఇది చాలాసార్లు చాలామంది ఒప్పుకోరు కానీ తమంతట తాముగా ఫీల్ అయి చేయాల్సినటువంటి పని అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి మాట. దేవుడు మనుషులు మర్చిపోతారు, తప్పు చేస్తారని దేవుడు అనుకున్నాడేమో. రాజశేఖర రెడ్డి గారికి 1000 కూడనటువంటి పెద్ద శిక్షణ వేసి ఆయన మన మధ్యలో నుంచి బయటంగా తీసుకెళ్ళి 16 సంవత్సరాలు అయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నాం, ఘన నివాళిని అర్పించాం. ప్రత్యేకంగా నా తరపున కూడా ఆ మహానాయకుడు లేడన్నది బాధ అయినా, గొంతులో నుంచి మాటలు పెగలకపోయినా ఆయన ఉన్నప్పుడు సాక్ష్యాలని గుర్తు చేసుకుంటూ ఆయనకి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. సమయం అర్ధరాత్రి 12 గంటలు, 12 గంటల 10 నిమిషాలు, 30 నిమిషాలు. ఏమైందేమో పౌలొచ్చినటువంటి వార్తని, ప్రచురించినటువంటి వార్తని, సాయంత్రానికల్లా ఆ వార్త మీద ఎన్ని కుట్రలు జరిగాయో, ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో, రాత్రి 12 గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు
రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ, దుర్భాషలాడినటువంటి విధానం కానీ, పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ A 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో దాన్ని కూడా లెక్క చేయకుండా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ఎక్స్ వేదికగా ఓ ప్రత్యేక పోస్టు చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలను, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతను నాదెండ్ల మనోహర్ తన సందేశంలో కొనియాడారు. పవన్ కళ్యాణ్ ను ప్రజల పట్ల అమితమైన ప్రేమ, సమాజంపై అచంచలమైన బాధ్యత కలిగిన నాయకుడిగా నాదెండ్ల అభివర్ణించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త తరం యువత ఆకాంక్షలను నెరవేర్చి వారికి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే తపనతో ఆయన నిరంతరం పనిచేస్తారని ప్రశంసించారు. అటువంటి గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సమాజానికి మరింత సేవ చేసే శక్తిని, సంపూర్ణ ఆయురారోగ్యాలను పవన్ కళ్యాణ్ కు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు తేదీ 13/9/2025 రోజున మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కోర్టులందు పెండింగ్ లో ఉన్న కేసులు కానీ, ఇది వరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ పరిష్కరించుకునే, రాజీ చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్. లోక్ అదాలత్ కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్ కి పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది. లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలు తక్షణమే పరిష్కారం పొందవచ్చు మరియు ఇరు వర్గాలు గెలిచినట్టే. ఈ లోక్ అదాలత్ ద్వారా సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది మరియు లోక్ అదాలత్ తీర్పుతో ఇరు పక్షాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు, ఈ పెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను, చెక్ బౌన్స్ కేసులను, బ్యాంక్ కేసులను మరియు బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసులు మరియు స్పెషల్ ఎన్ఐ యాక్ట్ కేసులు, ఇతర రాజీకి వీలున్న కేసులు సులభతరంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. లోక్ అదాలత్లో రాజీకి అనుమతించబడినటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు మరియు మనీ రికవరీ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కాంపన్సేషన్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను, ఈ పెట్టి కేసులను, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు అండ్ బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసులను మరియు స్పెషల్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీకి వీలున్న కేసులు అన్నీ కూడా సులభంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మన మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 8 బెంచ్లు విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గారు, ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద గత ప్రభుత్వం కాలంలో జరిగిన అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యం అన్ని బయటకు వచ్చాయి. జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ 650 పేజీల నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో చాలా స్పష్టంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటి మంత్రులు, ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉన్నారని పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు, ఖర్చుల పెంపు, ఆర్థిక దోపిడీ అన్ని నిరూపితమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడం ఈ అవినీతి, నిర్లక్ష్యానికి ప్రత్యక్ష సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ తరపున మేము స్పష్టం చేయదలుచుకున్నది, ప్రజల డబ్బుతో చేసిన ఈ మోసాన్ని మేము వదిలిపెట్టాం. సిట్ లేదా సిఐడి ద్వారా కాకుండా పూర్తి నిష్పాక్షికత కోసం ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించాలని మా ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్ణయించాం. ఇది రాజకీయ ప్రతీకారం కాదు, ఇది రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికి, నిజం బయట పెట్టడానికి తీసుకున్న ధైర్య నిర్ణయం. ప్రజల నిధులు దోచుకున్న వారెవరో, ఎవరికి లాభం చేకూరిందో, ప్రతి పైసా ఎక్కడికి వెళ్ళిందో బయటపడుతుంది అని చెప్పి ప్రజలను, రైతులను ఒక దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ.
మన రాష్ట్రానికి ఈ కరి పండగ సంబంధించి 9.8 అంటే 9.8 లక్షల మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ మన రాష్ట్రానికి ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు కేవలము 4.2 లక్షల మెట్రిక్ టన్నులు రావడం జరిగింది. దీనికి కారణాలు ఏంటంటే సప్లై చేస్తున్న ఫ్యాక్టరీస్ కానీ, మన లోకల్లో ఉన్న రామగుండం లాంటి ఫ్యాక్టరీస్ కానీ, ఇవన్నీ కానీ వారి మిషనరీ మంచిగా లేకపోవడం వల్ల, వాళ్ళ సప్లై చైన్ మంచిగా లేకపోవడం వల్ల, రైల్వేస్లో వాళ్లకు కేటాయింపులు జరగడం వల్ల, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల మనకు అంత సరఫరా జరగట్లేదు. అయినప్పటికీ మన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలు మనాలి, పదవులన్నీ మీ ఇంటికి పెట్టుకున్నందుకు బగ్గు మనాలి, అమరవీరులకు అన్యాయం చేసినందుకు బగ్గు మనాలి, లక్షల కోట్ల అవినీతి చేసినందుకు బగ్గు మనాలి. మీ ఇంటి పంచాయతీని ప్రజలకు మధ్యలో రుద్ది బగ్గుమంటదా తెలంగాణ? బగ్గు మనాలింది మీ మీద. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, 42% బీసీ రిజర్వేషన్ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఓట్ చోరీ గురించి కానీ మాట్లాడకుండా ప్రజల మధ్యలో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఏర్పాటు చేయాలి. చేసిందల్లా వాళ్ళే, చేసిందంతా అదే కుటుంబం, అవినీతి చేసింది వాళ్ళే, 10 సంవత్సరాలు నడిపింది వాళ్ళే, ద్రోహాలు చేసింది వాళ్ళే, కేసులు పెట్టింది వాళ్ళే, సమాజాన్ని మోసం చేసింది వాళ్ళే. కానీ జరిగే మంచి పనులు మాత్రం మళ్ళీ మాట్లాడుకోవద్దు. అసెంబ్లీలో జరిగే తీర్మానాలు కానీ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఖరీఫ్ సీజన్ ఈసారి మొదలైనప్పుడు ఇలా అంతకుముందు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే గవర్నమెంట్ దీన్ని ఆలోచన చేసి 7 లక్షల మెట్రిక్ టన్ యూరియాని ఇక్కడ తెప్పించి పెట్టడం జరిగింది. ఈసారి అత్యధికంగా తెలంగాణలో ఎప్పుడు కూడా ఏని విధంగా ఈసారి పంటలు వేయడం జరిగింది. అందుకే యూరియా కొరత కొంచెం రావడం జరిగింది. అది కేవలం అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరతగా చూపిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరత కాదు, కేంద్రమే కావాల్సుకొని ఏదైతే నిష్పత్తిలో మాకు ఇలా యూరియా సప్లై చేయాలనో ఆ యూరియా సప్లై చేయకుండా దీన్ని కూడా రైతులతోటి ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా ఇలా రైతులతోటి కూడా రాజకీయం చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది. వాస్తవంగా మీకు అందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే యూరియా అంతా కూడా మార్కెట్ గోదాంలోకి వెళ్తుంది. ఆ మార్కెట్ గోదాం నుంచి పిఏసీలకు, రైతు సంఘాలకు, అక్కడి నుంచి ఏవైతే మార్కెట్లో ఉన్న షాప్స్ రీటైల్ డీలర్స్కి ఇవ్వడం జరుగుతుంది 60-40 రేషియోలో. అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నా కూడా ఇవాళ యూరియా కొరత ఉందని చెప్పి అంటే ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఏది పని చేస్తలేదు రైతుల గురించి అని చెప్పడం జరుగుతుంది. కానీ నిరంతరం రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతుల కోసం పోరాడుతుంది. యూరియా కొరత లేదు, ఇది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ. ఇవాళ ప్రతి ఒక్క దగ్గర కూడా యూరియా రావడం జరిగింది, ప్రతి ఒక్క షాపులలో కూడా యూరియా ఇవాళ సప్లై చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇవాళ యూరియా స్కేర్సిటీ ఉందని తెలిసి కూడా కొంతమంది యూరియా ఉన్నా కూడా హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద బీఆర్ఎస్ నిరసన ధర్నా. కేసీఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజులు నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద బైఠాయించి నిరసన ధర్నా చేపట్టిన ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐకి ఇస్తే కూడా మా కేసీఆర్ గారు కానీ మా హరీష్ అన్నకు కానీ ఏమీ ప్రాబ్లం లేదు, క్లీన్ చిట్ తోటి మేము బయటకు వస్తాం. ఎందుకంటే ప్రాజెక్టులలో ఇంత పెద్ద ప్రాజెక్టు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ని ఎక్కడ లేదు. అట్లాంటి దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. వీళ్ళే కావాలని స్టేట్ గవర్నమెంట్ చేయడం లేదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లం పోయేది, రైతులకు కూడా నీళ్లు వచ్చేది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగింది. తాగునీరు అనుకోండి, సాగునీరు అనుకోండి, రాష్ట్రంలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో మరి నీళ్లు గలగల వారుతున్నాయంటే
మరి చెరువులు మత్తలు పడుతున్నాయంటే మరి కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని డెవలప్ చేసి మరి అది ఎవరో లేక ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి అవాకులు చవాకులు చెప్పుకుంటూ కేసీఆర్ గారిని బ్లేమ్ చేసుకుంటూ వాళ్ళు పనులు చేసేది ఏం లేదు కాబట్టి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చేయలేరు కాబట్టి ప్రతిసారి కాళేశ్వరం విషయాన్ని తీసుకొచ్చి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజున ఎవరే కానీ మరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రపంచంలో పెద్దది ఏదంటే మరి కాళేశ్వరాలు కుంగుతాయి. అదే ద్వారా అలాగే మన దగ్గర కూడా ఒక పిల్లర్ కూగడం జరిగింది. ఆ పిల్లర్ని మంచిగా చేపిస్తే అయిపోతుంది. అది పక్కకు పెట్టి ప్రజలందరినీ కష్టపెట్టుకుంటూ రైతులను ముఖ్యంగా కష్టపెట్టుకుంటూ మరి రైతులకు నీళ్లు లేకుండా చేశారు కాబట్టి రైతులు తప్పకుండా మరి ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి నాదెండ్ల బర్త్డే విషెస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.